రాష్ట్రాల కరెంట్ అఫైర్స్ 1. రాబోయే లోక్సభ ఎన్నికలకు ముందు జరిగిన ముఖ్యమైన సంఘటనలలో జనతాదళ్ యునైటెడ్ జేడీయూ అధినేత నితీష్ కుమార్ 9వ బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మహాగఠబంధన్ తో సంబంధాలను తెంచుకుని మద్దతును పొందారు. బీజేపీ పాట్నాలోని రాజభవన్లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో బీహార్ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. 2. నాగాలాండ్లోని కోహిమా జిల్లాలో ఉన్న సుందరమైన రుసోమా గ్రామంలో రుసోమా ఆరెంజ్ ఫెస్టివల్ యొక్క 4వ ఎడిషన్ ఆవిష్కృతమైనప్పుడు నారింజ యొక్క శక్తివంతమైన రంగులు మరియు సిట్రస్ వాసనలు గాలిని నింపాయి. సుమారు 3400 మంది హాజరైన వారితో ఈ సంవత్సరం ఈవెంట్ ఉత్తమ సేంద్రియ ఉత్పత్తులను, సమాజ స్ఫూర్తిని మరియు గ్రామీణ వ్యవస్థాపకతను ప్రదర్శించింది. 3. ఒడిశా క్యాలెండర్లో ఒక హాల్మార్క్ ఈవెంట్ అయిన నేషనల్ చిలికా బర్డ్స్ ఫెస్టివల్ జనవరి 26న వైభవంగా ప్రారంభమైంది. చిలికా సరస్సు యొక్క ఉత్కంఠభరితమైన నేపథ్యానికి వ్యతిరేకంగా నిర్వహించబడిన ఈ పండుగ భారతదేశంలోని రాష్ట్ర పక్షులను జరుపుకోవడానికి భారతదేశం అంతటా ఉన్న పక్షులు మరియు ఔత్సాహికులను ఒకచోట చేర్చింది. 4. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ యొక్క దూరదృష్టితో కూడిన నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా రహదారి భద్రతను పెంపొందించడానికి ఒక సంచలనాత్మక కార్యక్రమం ఆవిష్కరించబడింది. సడక్ సురాఖ్య ఫోర్స్ (SSF) ప్రారంభోత్సవం పంజాబ్ యొక్క విస్తృతమైన రోడ్ నెట్వర్క్లో ప్రాణాలను రక్షించడంలో మరియు ప్రమాదాలను నివారించడంలో ఒక ముఖ్యమైన ముందడుగును సూచిస్తుంది. 5. ఒక ముఖ్యమైన రాజకీయ పరిణామంలో హేమంత్ సోరెన్ రాజీనామా తర్వాత జార్ఖండ్ తదుపరి ముఖ్యమంత్రిగా చంపై సోరెన్ను ప్రకటించారు. ఇది జార్ఖండ్ రాజకీయ దృశ్యంలో ఒక కీలక ఘట్టాన్ని సూచిస్తుంది. అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడు మరియు జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) లో కీలక వ్యక్తి అయిన చంపాయ్ సోరెన్ను రాష్ట్ర పాలనలో ముందంజలో ఉంచారు. 6. మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ ఐఐటి ఇండోర్ యొక్క ఉజ్జయిని శాటిలైట్ క్యాంపస్కు గ్రీన్ లైట్ ప్రకటించారు. ఇది విద్య మరియు నైపుణ్య అభివృద్ధికి కీలకమైన క్షణాన్ని సూచిస్తుంది. కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆమోదంతో ఈ ప్రాజెక్ట్ ఈ ప్రాంతానికి గణనీయమైన ప్రయోజనాలను అందిస్తుంది. 7. తమిళనాడు మరో 2 రామ్సర్ సైట్లను భద్రపరచడం ద్వారా పర్యావరణ పరిరక్షణ మరియు జీవవైవిధ్య పరిరక్షణలో కొత్త బెంచ్మార్క్ను నెలకొల్పింది. తద్వారా దేశంలో అత్యధిక సంఖ్యలో నిర్దేశిత ప్రాంతాలను సాధించింది. ఇటీవల నీలగిరిలోని లాంగ్వుడ్ షోలా రిజర్వ్ ఫారెస్ట్ మరియు అరియలూరులోని కరైవెట్టి పక్షుల అభయారణ్యం భారతదేశంలో పర్యావరణ పరిరక్షణ ప్రయత్నాలలో రాష్ట్రాన్ని ముందంజలో ఉంచాయి. ఈ కొత్త హోదాలతో తమిళనాడు ఇప్పుడు 16 రామ్సర్ సైట్లను కలిగి ఉంది. ఇది దాని గొప్ప జీవవైవిధ్యానికి మరియు దానిని సంరక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం. 8. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ నాయకత్వంలో కీలక నిర్ణయాలతో ముందుకు సాగుతుంది. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో రాష్ట్రాభివృద్ధికి కీలకమైన అనుమతులు వచ్చాయి. వీటిలో అస్సాం టూరిజం డెవలప్మెంట్ అండ్ రిజిస్ట్రేషన్ బిల్లు 2024 మరియు మిస్సింగ్ అటానమస్ కౌన్సిల్ సవరణ బిల్లు 2024 ఉన్నాయి. అదనంగా గౌహతిలో ఒక ముఖ్యమైన ఫ్లైఓవర్ ప్రాజెక్ట్ ఆమోదంతో మౌలిక సదుపాయాల పురోగతి స్పష్టంగా కనిపిస్తుంది. 9. మొట్టమొదటిసారిగా మంగళూరు బీచ్ సైడ్ స్టార్టప్ ఫెస్ట్ ఫిబ్రవరి 16 నుండి 18 వరకు ఆవిష్కృతం కానుంది. ఇది ఈ ప్రాంతం యొక్క వ్యవస్థాపక ల్యాండ్స్కేప్లో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. కొత్త వెంచర్లను ప్రోత్సహించడం మరియు ప్రోత్సహించడంపై దృష్టి సారించడంతో ఈ ఈవెంట్ మంగళూరులో అభివృద్ధి చెందుతున్న స్టార్టప్ పర్యావరణ వ్యవస్థకు ఉత్ప్రేరకంగా ఉంటుందని హామీ ఇచ్చింది. 10.
గుజరాత్లో ఉన్న సూరత్ విమానాశ్రయం భారత ప్రభుత్వం నుండి అధికారికంగా అంతర్జాతీయ విమానాశ్రయంగా గుర్తింపు పొందింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ మరియు కేంద్ర మంత్రివర్గం పర్యవేక్షించే ముఖ్యమైన అభివృద్ధి. 11. కర్ణాటక 2023 నుండి 24 అందుల కోసం పురుషుల జాతీయ టీ20 క్రికెట్ టోర్నమెంట్లో ఒక ముఖ్యమైన మైలురాయిని గుర్తించి నగేష్ ట్రోఫీని కైవసం చేసుకుంది. నాగ్పూర్లో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో కర్ణాటక 9 వికెట్ల తేడాతో ఆంధ్రప్రదేశ్ను ఓడించి జాతీయ టైటిల్ కోసం 20 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. 12. యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ అదా ఆధ్వర్యంలో అయోధ్యలో అత్యాధునిక కేంద్రీకృత GIS డేటా సెంటర్ను ఏర్పాటు చేయనుంది. అయోధ్య చారిత్రక వైభవాన్ని పునరుద్ధరించే లక్ష్యంతో రూ. 30,977 కోట్ల విలువైన 141 ప్రాజెక్టులను సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు నగరంలో మౌలిక సదుపాయాలను పెంపొందించాలనే ముఖ్యమంత్రి దార్శనికతతో ఈ కార్యక్రమం సాగుతుంది. 13. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి నేతృత్వంలోని ఉత్తరాఖండ్ క్యాబినెట్ యూనిఫామ్ సివిల్ కోడ్ UCC బిల్లుకు పచ్చ జెండా ఊపింది. ఇది ఒక చారిత్రాత్మక చర్య. ప్రభుత్వం నియమించిన కమిటీ సిఫార్సుల ఆధారంగా రూపొందించిన బిల్లును ఫిబ్రవరి 6న ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఆమోదించబడితే ఉత్తరాఖండ్ స్వాతంత్ర్యం తర్వాత యూనిఫామ్ సివిల్ కోడ్ను ఆమోదించిన మొదటి రాష్ట్రం అవుతుంది. పౌరులందరికీ వారి మతపరమైన అనుబంధాలతో సంబంధం లేకుండా పౌర చట్టాలను ప్రామాణీకరించడం లక్ష్యంగా పెట్టుకుంది. 14. జస్టిస్ రీతు బహ్రీ ఉత్తరాఖండ్ హైకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తి అయ్యారు. రాజభవన్లో జరిగిన ఒక అందమైన కార్యక్రమంలో గవర్నర్, లెఫ్టినెంట్ జనరల్ రిటైర్డ్ గుర్మిత్ సింగ్ ఆమెతో ప్రమాణం చేయించారు. ఈ మహత్తర ఘట్టాన్ని చూసేందుకు ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి సహా పలువురు ముఖ్యులు అక్కడికి చేరుకున్నారు. జస్టిస్ బహ్రీ కొత్త ఉద్యోగం ఎంత ముఖ్యమైనదో ఇది చూపిస్తుంది. 15. ఛత్రపతి సంభాజీనగర్లో జరిగిన ఎల్లోరా అజంతా ఇంటర్నేషనల్ ఫెస్టివల్ 3 రోజుల సంగీత మహోత్సవానికి ముగింపు పలికింది. ఇది గొప్ప సాంస్కృతిక విందుతో ప్రేక్షకులను ఆనందపరిచింది. 7 సంవత్సరాల విరామం తర్వాత ఈవెంట్ 2023లో తిరిగి వచ్చింది. 16. పంజాబ్ గవర్నర్ మరియు చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్ బన్వరీలాల్ పురోహిత్ వ్యక్తిగత కారణాలను పేర్కొంటూ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖలో, నా వ్యక్తిగత కారణాలు మరియు కొన్ని ఇతర కట్టుబాట్ల కారణంగా పంజాబ్ గవర్నర్ మరియు అడ్మినిస్ట్రేటర్, యూనియన్ టెరిటరీ, చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్ పదవికి నేను రాజీనామా చేస్తున్నాను. దయచేసి అదే అంగీకరించండి మరియు కట్టుబడి ఉండండి. 17. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి భారతీయ జనతా యువ మోర్చా మెట్రోపాలిటన్ డెహ్రాడూన్ నేతృత్వంలోని ధామి వ్యతిరేకంగా డ్రగ్స్ ప్రచారాన్ని ప్రారంభించారు. ఫిబ్రవరి 5 నుండి ఫిబ్రవరి 10 వరకు జరుగుతున్న ఈ ప్రచారం 2025 నాటికి మాదకద్రవ్యాల దుర్వినియోగాన్ని నిర్మూలించడానికి మరియు ఆరోగ్యకరమైన మాదకద్రవ్యాల రహిత సమాజాన్ని పెంపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వ తీర్మానంలో ఒక ముఖ్యమైన దశను సూచిస్తుంది. 18. బీహార్లోని పాట్నా నడిబొడ్డున జాతిపిత అని ముద్దుగా పిలవబడే మహాత్మా గాంధీకి స్మారక నివాళిగా ఒక కొత్త మైలురాయి ఉద్భవించింది. గార్దానీబాగ్లో ఉన్న బాపు టవర్ మహాత్మా గాంధీ యొక్క శాశ్వతమైన వారసత్వం మరియు ఆదర్శాలకు నిదర్శనంగా నిలుస్తుంది. ఈ టవర్ గాంధీకి అంకితం చేయబడిన దేశంలోనే మొట్టమొదటిది.
ఇది బీహార్ యొక్క నిర్మాణ మరియు సాంస్కృతిక ప్రకృతి దృశ్యంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. 19 మహారాష్ట్ర ప్రభుత్వం మరియు నేషనల్ హైవేస్ లాజిస్టిక్ మేనేజ్మెంట్ లిమిటెడ్ (NHLML) మధ్య సహకారం నేషనల్ రోప్వే ప్రోగ్రాం, పర్వతమాల కింద రోప్వేల ద్వారా కనెక్టివిటీ మరియు టూరిజం అభివృద్ధికి ఒక ముఖ్యమైన దశను సూచిస్తుంది. 20 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల గోవాలో ఒక రోజు పర్యటనను ప్రారంభించారు. అక్కడ సముద్ర మనుగడ శిక్షణ, శక్తి, విద్య మరియు వ్యర్థాల నిర్వహణతో సహా వివిధ రంగాల అభివృద్ధికి ఉద్దేశించిన అనేక ముఖ్యమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులు భారతదేశం యొక్క స్వావలంబన దిశగా పురోగతిని సూచించడమే కాకుండా వివిధ డొమైన్లలో అభివృద్ధి మరియు ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో ప్రభుత్వ నిబద్ధతను కూడా నొక్కి చెబుతాయి. 21 నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గోవా శాశ్వత క్యాంపస్ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ గోవా విద్యారంగంలో ఒక చారిత్రాత్మక ఘట్టాన్ని గుర్తించారు. 1330 కోట్ల రూపాయలు వ్యయంతో నిర్మించిన క్యాంపస్లో విద్యార్థులు, అధ్యాపకులు మరియు సిబ్బంది యొక్క విభిన్న అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి. 22 మంకీ ఫీవర్ అని కూడా పిలువబడే క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్ (KFD) భారతదేశంలోని కర్ణాటకలో ముఖ్యమైన ఆరోగ్య సమస్యగా ఉద్భవించింది. ఈ ఏడాది 2 మరణాలు, 49 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో రాష్ట్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. 1957లో క్యాసనూర్ ఫారెస్ట్ నుండి ఉద్భవించింది. KFD ఫ్లావివిరిడే కుటుంబానికి చెందిన క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్ వైరస్ KFDV వల్ల వస్తుంది. ఈ వ్యాసం KFD యొక్క ఆవశ్యకతలను, ప్రసారం మరియు లక్షణాల నుండి రోగ నిర్ధారణ, చికిత్స మరియు నివారణ వరకు వివరిస్తుంది. 23 రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల (EVలు) తయారీ మరియు వినియోగాన్ని ప్రోత్సహించడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గణనీయమైన చర్యలు తీసుకుంటోంది. EV సంబంధిత కార్యకలాపాలను సులభతరం చేయడానికి వేదికగా పనిచేసే EV ఉపయోగ్ పోర్టల్ను మెరుగుపరచడం ఈ ప్రయత్నంలో కీలకమైన కార్యక్రమాలలో ఒకటి. 24 మహారాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వయోశ్రీ యోజన ద్వారా శారీరక లేదా మానసిక వైకల్యంతో బాధపడుతున్న సుమారు 15 లక్షల మంది వృద్ధులకు ప్రయోజనం చేకూర్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. ఈ పథకం కింద 65 ఏళ్లు పైబడిన అర్హత కలిగిన పౌరులు 3,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందుకుంటారు. సమాజంలోని దుర్బలమైన సభ్యులకు చాలా అవసరమైన మద్దతు మరియు ఉపశమనాన్ని అందిస్తారు. 25 విదేశాల్లో నివసిస్తున్న తెలంగాణ పౌరులలో పెరుగుతున్న భద్రతా సమస్యలకు ప్రతిస్పందనగా మరియు విదేశాలలో సవాళ్లను ఎదుర్కొంటున్న తెలంగాణ పౌరులకు తక్షణ మద్దతు మరియు సహాయం అవసరాన్ని గుర్తించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక హెల్ప్ డెస్క్ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. 26 యూనిఫామ్ సివిల్ కోడ్ (UCC) ని అమలు చేసిన మొదటి రాష్ట్రంగా అవతరించడం ద్వారా ఉత్తరాఖండ్ భారతదేశ శాసన చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిని గుర్తించింది. UCC బిల్లును రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించడంతో ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ఈ సంచలనాత్మక చర్యను ప్రారంభించారు. మతంతో సంబంధం లేకుండా పౌరులందరికీ వివాహం, విడాకులు, వారసత్వం మరియు మరిన్నింటి వంటి వ్యక్తిగత విషయాలను నియంత్రించే చట్టాలను ప్రామాణీకరించడం UCC లక్ష్యం. 27 మౌలిక సదుపాయాలను పెంపొందించడం మరియు సామాజిక, ఆర్థిక అభివృద్ధిని పెంపొందించడంలో ముఖ్యమైన ఎత్తుగడలో ముఖ్యమంత్రి CM సుఖ్వీందర్ సింగ్ సుఖు ఇటీవల జవాలాముఖి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని 16 వద్ద
సర్కార్ గావ్ కే ద్వార్ కార్యక్రమానికి నాయకత్వం వహించారు. ఈ కార్యక్రమం సీఎం స్థానిక నివాసితులతో నిమగ్నమై వారి ఆందోళనలపై అంతర్దృష్టిని పొందేందుకు ఒక వేదికగా ఉపయోగపడింది. అదే సమయంలో ఈ ప్రాంతాన్ని ముందుకు నడిపించే లక్ష్యంతో పరివర్తనాత్మక ప్రకటనల శ్రేణిని కూడా ఆవిష్కరించింది. 28 అస్సాం ప్రభుత్వం మరియు లార్సెన్ మరియు టూబ్రో ఎల్ మరియు టి మధ్య సహకార ప్రయత్నంలో ముఖ్యమంత్రి డాక్టర్ హిమంత బిస్వా శర్మ అస్సాంలో నిర్మాణ నైపుణ్య శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించారు. యువతకు సమగ్ర శిక్షణా అవకాశాలను అందించడం మరియు నిర్మాణ రంగంలో వారి ఉపాధిని పెంచడం ద్వారా నిరుద్యోగాన్ని పరిష్కరించడం ఈ చొరవ లక్ష్యం. 29 సంవత్సరానికి 1 మిలియన్ టన్నుల MTPA గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని నిర్మించడం ద్వారా 1,20,000 ఉద్యోగాలను సృష్టించడం ద్వారా ఉత్తరప్రదేశ్ తన ఇంధన రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ చొరవ స్థిరమైన అభివృద్ధికి రాష్ట్రం యొక్క నిబద్ధత నుండి ఉద్భవించింది మరియు అభివృద్ధి చెందుతున్న ప్రపంచ గ్రీన్ హైడ్రోజన్ మార్కెట్పై పెట్టుబడి పెట్టింది. 30 తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శాసనసభ సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ డిజిటల్ చేరిక మరియు సాంకేతిక అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ఎజెండాను వివరిస్తూ సంచలనాత్మక ప్రకటనలు చేశారు. ఇంటర్నెట్కు సార్వత్రిక ప్రాప్యతను నిర్ధారించడం మరియు హైదరాబాద్ మరియు తెలంగాణను దేశ AI రాజధానిగా ఉంచడంపై దృష్టి సారించడంతో గవర్నర్ సౌందరరాజన్ యొక్క దార్శనికత రాష్ట్ర భవిష్యత్తు అభివృద్ధికి ధైర్యమైన ఉదాహరణగా నిలుస్తుంది. 31 ఒడిశా యువతకు సాధికారత కల్పించే దిశగా గణనీయమైన ఎత్తుగడలో యువ పారిశ్రామికవేత్తలకు వడ్డీలేని రుణాలను అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం స్వయం పథకాన్ని ఆవిష్కరించింది. ఒడిశా వ్యవసాయ మంత్రి రణేంద్ర ప్రతాప్ స్వైన్ ప్రకటించిన ఈ కార్యక్రమం స్వయం ఉపాధి అవకాశాలు మరియు ఆర్థిక వృద్ధిని పెంపొందించడంలో ప్రభుత్వ నిబద్ధతను నొక్కి చెబుతుంది. 32 బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ గణాంకాల ప్రకారం అత్యధిక పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లను కలిగి ఉన్న భారతదేశం యొక్క ఎలక్ట్రిక్ వెహికల్ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో కర్ణాటక అగ్రగామిగా నిలిచింది. 33 భారతదేశ ఆటోమొబైల్ పరిశ్రమ యొక్క డైనమిక్ ల్యాండ్స్కేప్లో అక్టోబర్-డిసెంబర్ 2023కి సంబంధించి సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ SIAM తాజా డేటా చమత్కారమైన ట్రెండ్లను వెల్లడిస్తోంది. ఈ కాలంలో వాహనాల విక్రయాలలో ఉత్తరప్రదేశ్ అగ్రగామిగా ఉంది. మహారాష్ట్ర చాలా వెనుకబడి ఉంది. 34 భారతదేశం యొక్క ఈశాన్య మూలలో ఉన్న అరుణాచల్ ప్రదేశ్ 1987లో పూర్తి రాష్ట్ర హోదాను పొందిన రోజును సూచిస్తూ ఏటా ఫిబ్రవరి 20న దాని వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ సందర్భం ఈ నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ ఏజెన్సీ NEFA నుండి భారతీయ యూనియన్లోని ఒక ప్రత్యేక రాష్ట్రానికి ఈ ప్రాంతం పరివర్తనను గుర్తుచేస్తుంది. 35 ప్రఖ్యాత ఖజురహో డ్యాన్స్ ఫెస్టివల్ దాని 50వ సంవత్సర వేడుకలను మధ్యప్రదేశ్లోని ఖజురహోలో ప్రారంభించింది. ఇది భారతదేశ శాస్త్రీయ నృత్య వారసత్వాన్ని పరిరక్షించడం మరియు ప్రచారం చేయడంలో ఒక మైలురాయిని సూచిస్తుంది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ ప్రారంభిస్తున్నారు. సాంస్కృతిక ఉత్సవాల పట్ల రాష్ట్ర నిబద్ధతను ప్రదర్శిస్తారు. 36 మరాఠా కమ్యూనిటీకి విద్యాసంస్థలు మరియు ప్రభుత్వ ఉద్యోగాలు రెండింటిలోనూ 10% రిజర్వేషన్ను పొడిగించే ముసాయిదా బిల్లును మహారాష్ట్ర క్యాబినెట్ ఆమోదించింది. 50% పరిమితిని మించి పొడిగింపును సమర్థిస్తూ మహారాష్ట్ర బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ MBCC
సమర్పించిన నివేదికను అనుసరించి ఈ చర్య తీసుకోబడింది. 37 ముఖ్యమంత్రి పెమా ఖండు ప్రకటించిన జల్ జీవన్ మిషన్ (JJM) కింద హర్ ఘర్ జల్ పథకంలో 100% సంతృప్తతను చేరుకోవడం ద్వారా అరుణాచల్ ప్రదేశ్ గణనీయమైన విజయాన్ని సాధించింది. ఈ మైలురాయి ప్రతి ఇంటికి స్వచ్ఛమైన మరియు సురక్షితమైన పైపు నీటిని అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ చొరవను పూర్తిగా స్వీకరించిన అరుణాచల్ ప్రదేశ్ను ఈశాన్య రాష్ట్రాలలో మొదటి రాష్ట్రంగా మరియు భారతదేశంలో 10వ స్థానంలో నిలిపింది. 38 ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తన నివాసం నుండి హిమాలయన్ బాస్కెట్ చొరవను ఆవిష్కరించారు. 2018లో స్థానిక పారిశ్రామికవేత్తలు సుమిత్ మరియు స్నేహా థాప్లియాలచే ప్రారంభంలో రూపొందించబడిన ఈ వినూత్న ప్రాజెక్ట్ చంపావత్ జిల్లా యొక్క వ్యవసాయ సంపదను ఉపయోగించుకోవడం, స్థానిక ఉపాధి అవకాశాలను పెంపొందించడం ద్వారా ఆదర్శవంతమైన జిల్లాగా మార్చడం లక్ష్యంగా పెట్టుకుంది. అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (NTCA) తో రాష్ట్ర మొదటి స్పెషల్ టైగర్ ప్రొటెక్షన్ ఫోర్స్ (STPF) ని స్థాపించడానికి అవగాహన ఒప్పందం (MAO) పై సంతకం చేసింది. ఈ చర్య రాష్ట్రంలోని పరిరక్షణ ప్రయత్నాలను బలోపేతం చేయడం మరియు పులుల జనాభాను రక్షించడం లక్ష్యంగా పెట్టుకుంది. 40 సమ్మక్క సారలమ్మ జాతరగా పిలవబడే మేడారం జాతర ఈ సంవత్సరం ఫిబ్రవరి 21న ములుగు జిల్లా మేడారంలో ప్రారంభమైంది. ఇది తెలంగాణ యొక్క గొప్ప గిరిజన వారసత్వాన్ని ప్రదర్శిస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన సమ్మేళనంగా పరిగణించబడే ఈ 4 రోజుల కార్యక్రమం ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మారుమూల గ్రామమైన మేడారంకు యాత్రికులను ఆకర్షిస్తుంది. 41 విద్యా రంగాన్ని విప్లవాత్మకంగా మార్చే లక్ష్యంతో ఒక సాహసోపేతమైన చర్యలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఒక సంచలనాత్మక చొరవను ప్రకటించింది. బ్యాగ్ లెస్ స్కూల్ విధానాన్ని ప్రవేశపెట్టింది. రాబోయే 2024 నుండి 25 అకాడమిక్ సెషన్ నుండి వారానికి ఒకసారి అమలు చేయడానికి సెట్ చేయబడిన ఈ విధానం సాంప్రదాయ విద్యా నిబంధనల నుండి గణనీయమైన నిష్క్రమణను సూచిస్తుంది మరియు విద్యార్థుల సంక్షేమం మరియు సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వ నిబద్ధతను నొక్కి చెబుతుంది. 42 ఉత్తరప్రదేశ్లోని గోండా జిల్లాలో అటవీ శాఖ, తాబేలు సర్వైవల్ అలయన్స్ ఫౌండేషన్ ఇండియా సహకారంతో పరిరక్షణ ప్రయత్నాన్ని ప్రారంభిస్తోంది. ఈ ప్రయత్నం ఘఘరా నదికి ఉపనది అయిన సర్జు నది వెంబడి తాబేలు సంరక్షణ రిజర్వ్ను ఏర్పాటు చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. గోండా జిల్లా తాబేలు వైవిధ్యానికి ప్రసిద్ధి చెందింది. అటువంటి పరిరక్షణ ప్రయత్నానికి ఇది అనువైన ప్రదేశం. 43 హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సవేరా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇది మహిళల్లో రొమ్ము క్యాన్సర్ను ముందస్తుగా గుర్తించడం మరియు నివారించడం కోసం ఉద్దేశించిన ఒక సంచలనాత్మక కార్యక్రమం. మేదాంత ఫౌండేషన్ మరియు ఆరోగ్య శాఖ సహకారంతో అభివృద్ధి చేయబడింది. సవేరా దృష్టి లోపం ఉన్న మహిళలకు రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్లను నిర్వహించే ప్రత్యేక సామర్థ్యాన్ని అందిస్తుంది. 44 ఇటీవల సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ బీహార్ (CUSB) యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) దీనికి కేటగిరీ -1 హోదాను మంజూరు చేయడంతో ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది. రాష్ట్ర విశ్వవిద్యాలయాలు అక్రిడిటేషన్ సవాళ్లు మరియు విద్యా పనితీరు సమస్యలను ఎదుర్కొంటున్న రాష్ట్రంలో ఈ సాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. 45 భారతదేశ రక్షణ రంగానికి గణనీయమైన అభివృద్ధిలో
అదానీ గ్రూప్ ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో మందుగుండు సామాగ్రి మరియు క్షిపణుల సముదాయాన్ని ప్రారంభించింది. అదానీ డిఫెన్స్ యాజమాన్యంలోని ఈ కాంప్లెక్స్ రాష్ట్ర రక్షణ కారిడార్ యొక్క మొదటి దశను సూచిస్తుంది మరియు బాలాకోట్ సమ్మెలోని వీర యోధులకు అంకితం చేయబడింది. 46 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రంగ్పోలో సిక్కిం ప్రారంభ రైల్వే స్టేషన్కు లాంఛనప్రాయంగా శంకుస్థాపన చేశారు. ఇది రాష్ట్ర చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టాన్ని సూచిస్తుంది. స్టేషన్ డిజైన్, స్థానిక సంస్కృతి, వారసత్వం మరియు వాస్తుశిల్పంతో లోతుగా పాతుకుపోయి, సిక్కిం యొక్క గొప్ప సంప్రదాయాలు మరియు గంభీరమైన హిమాలయ ప్రకృతి దృశ్యాన్ని ప్రతిబింబిస్తుంది. 47 త్రిపుర ముఖ్యమంత్రి డాక్టర్ మాణిక్ సాహా ఉదయపూర్లో జగన్నాథ్ దిగి వాటర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవంతో రాష్ట్ర అభివృద్ధిలో కీలక ఘట్టాన్ని గుర్తించారు. ఈ ముఖ్యమైన ప్రయత్నం ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం మరియు పర్యాటకాన్ని ప్రోత్సహించడంలో ప్రభుత్వ నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. 48 ఒక ముఖ్యమైన చర్యలో, తెలంగాణ ప్రభుత్వం చట్టపరమైన సంక్లిష్టతలు, రైతుల నిరసనలు మరియు పర్యావరణ ఆందోళనలను ఉటంకిస్తూ, హైదరాబాద్ ఫార్మా సిటీ ప్రాజెక్ట్ను నిలిపివేయాలని నిర్ణయించింది. 49 ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆస్తులకు నష్టం కలిగించే అల్లర్లను బాధ్యులను చేసే బిల్లును ప్రవేశపెడుతుంది. రాబోయే బడ్జెట్ సెషన్లో నిరసనలు లేదా సమ్మెల వల్ల కలిగే నష్టాలకు అల్లరిమూకలను ఆర్థికంగా బాధ్యులను చేసే లక్ష్యంతో ఉత్తరాఖండ్ పబ్లిక్ మరియు ప్రైవేట్ ప్రాపర్టీ డ్యామేజ్ రికవరీ బిల్లును సమర్పించాలని వారు భావిస్తున్నారు. 50 అగర్తలలోని చిల్డ్రన్స్ పార్క్లో త్రిపుర అర్బన్ లైవ్లీహుడ్ మిషన్ నిర్వహించిన రెండో రాష్ట్ర స్థాయి షెహ్రీ సమృద్ధి ఉత్సవ్ను ముఖ్యమంత్రి ప్రొఫెసర్ డాక్టర్ మాణిక్ సాహా ప్రారంభించారు. ఈ కార్యక్రమం పట్టణ జీవనోపాధి అవకాశాలను పెంపొందించడం మరియు ఈ ప్రాంతంలోని మహిళలకు సాధికారత కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. 51 మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని ప్రపంచంలోని మొట్టమొదటి వేద గడియారంతో సమయపాలనలో ఒక అద్భుతమైన ఆవిష్కరణను ఆవిష్కరించడానికి సిద్ధంగా ఉంది. నగరంలోని జంతర్ మంతర్ వద్ద 85 అడుగుల టవర్పై ఉంచబడిన ఈ